హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. అసలు ఈ రోజు మీకు అసలు ఎంత మీనింగ్ఫుల్ ఉన్న సాంగ్ పట్టుకొచ్చినానంటే అందరూ ఒక్కసారి చూడగానే కన్నీరు పెట్టుకునేలా ఉంటది. సాంగ్ అంత హార్ట్ టచింగ్ లా ఉంటుంది. చాలా అంటే చాలా చక్కగా చాలా బాగా ఉంటుంది. చాలా మీనింగ్ఫుల్ తో ఉంటుంది. ఆ అర్థాలు విధంగా మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. మన మైండ్ విధంగా చేంజ్ చేస్తుంది. మన ఇంటి ప్రేమ ఎలా ఉంటుంది, తల్లిదండ్రుల ప్రేమనే గాని మనకు తల్లిదండ్రులు ఇచ్చే ప్రేమ మన ఇంట్లో రెస్పెక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అన్నదమ్ముల ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ కోసం అయితే ఈ సాంగ్ పాడడం జరిగింది. సో మీ ముందుకైతే ఈ సాంగ్ పట్టుకొచ్చినాను. ఎంత చక్కగా ఉందంటే మీరు వినడానికైతే అందరు సిద్ధంగా ఉంటారు. అసలు ఇంతగా సాంగ్ ఏంటి అని చెప్పేసి అందరికి ఒక సస్పెన్స్ క్వశ్చన్ అయితే వచ్చే ఉంటుంది. సో అసలు బుల్లెట్ లక్ష్మణ్ అనే వ్యక్తి అయితే తెలియని వాళ్ళే లేరు. అన్న గొంతుకైతే అందరు అట్రాక్ట్ కావాల్సిందే. ఎవరో వినని వ్యక్తులు గిడంగా ఒక్కసారి విన్నారంటే మళ్ళీ వెనుకకు మళ్ళీ చూడాల్సిందే. అంత చక్కగా ఉంటుంది అన్న గొంతు. సో అన్న గొంతుతో పాడిన పాటలన్నీ హిట్ అవుతూనే ఉంటాయి. ఒక్కసారి లక్ష్మణ్ అన్న పాడిండు అంటే ఆ సాంగ్ చూడక ఉండరు. ఎస్కే మదీన్ అందించే మ్యూజిక్ గిడంగా ఎంత చక్కగా ఉంటుందంటే ఆ కోఆర్డినేషన్ తో అన్న వాయిస్ ఆ మ్యూజిక్ కాంబినేషన్ లో అసలు అంత చక్కగా ఉంటుంది. మీ అందరికి రీల్స్ అయితే చక్కగా చూస్తారు. ప్రతి ఒక్కరు మనకు టైం దొరికింది అంటే చాలు సరదా కోసం గానీ టైం కోసం గానీ టైం పాస్ అవ్వట్లేదు అని చెప్పేసి రీల్స్ చూస్తూనే ఉంటారు. ఇన్స్టాల్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పిల్లలకు ముసలి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇన్స్టాల్ ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో. సో ఇన్స్టాలలో చిన్నుగాడు అనే రీల్స్ తెలియని వాళ్ళు ఉండరు. ఎంత చక్కగా చేస్తాడంటే తను చేసే యొక్క మన మైండ్ మరమరిపించడమే గాని ఒక మన ఆలోచనలు మనకు ప్రతి ఒక్కరికి చూసిన వారందరినీ నవ్విస్తూనే ఉంటాడు, కవ్విస్తూనే ఉంటాడు. అంత చక్కగా చేస్తారు రీల్స్. చిన్నుగాడు రీల్స్ చూడడానికి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి చిన్నుగాడు ఈ రోజు ఆ చిన్నుగాడే అంత చక్క సాంగ్ తీశారు. సో ఆ చిన్ను అనే వ్యక్తి వాళ్ళ అన్నయ్య చనిపోయిన సందర్భంతో తన పైన ఉన్న ప్రేమతో తనను మర్చిపోలేక ఆ యొక్క యాది కోసం తనను యాది చేసుకుంటూ ఈ సాంగ్ అయితే పాడించి తను యాక్ట్ చేయడం జరిగింది. ఈ సాంగ్ లో అయితే తనే యాక్ట్ చేశారు. ఇంతకు ఆ సాంగ్ ఏంటి అని చెప్పేసి అని అనుకుంటారు కదా. ఆ సాంగ్ వచ్చేసి గను ఫోక్ లో అయితే రిలీజ్ అయ్యింది. మిలియన్స్ కొద్ది వ్యూస్ అయితే దూసుకు వెళ్తుంది. ఆ సాంగ్ వచ్చేసి ఇంతకు బుల్లెట్ లక్ష్మణ్ గారు ఆడింది, తన గొంతుతో పాడిన సాంగ్. సో అంత చక్కగా ఉంది. మీరైతే అస్సలు మిస్ కాకండి. ఈ సాంగ్ అయితే ఎంత అర్థాలు ఉన్నాయంటే ఈ సాంగ్ లో వచ్చేసి తన అన్న చనిపోయిండు. తన అన్న చనిపోయిన తర్వాత తన ఫ్రెండ్ తీసుకొని యాక్ట్ చేయడం జరిగింది. సో తను అన్న ప్లేస్ లో ఆ చిన్నుగాడు అనే వ్యక్తి అన్న ప్లేస్ లో తను అన్న తమ్ముడు ప్లేస్ లో అన్న చనిపోయిన తర్వాత తమ్ముడుకున్న బాధ మొత్తం అందులో చూపించాడు. సో అన్న అనగానే తమ్ముడు మాత్రం తండ్రికి భయపడకున్నా సరే కానీ అన్నకు మాత్రం ఎక్కడున్నా కంపల్సరీ వచ్చి ఇంట్లో ఉంటాడు. అన్న నా సందులో చూసిందంటే వచ్చి మళ్ళీ ఇంటి ముందే ఉంటాడు. సో అట్లాంటి అన్న ప్రేమని ఈ రోజు తను మర్చిపోలేక యాది చేసుకుంటూ ఈ సాంగ్ లో అయితే యాక్ట్ చేయడం జరిగింది. తను ఇన్ని రోజులు పిండి ఆరేసిన దండం మీద పిండి ఆరేసిన అంగి ఇంకా ఆరలేదు అని చెప్పేసి అంటే ఆ రోజు కన్నీటి కాదా ఈ రోజు వరకు ఇంకానే ఉంది తప్ప మర్చిపోలేక మా కన్నీటి శోకాన్ని అసలు మర్చిపోలేకపోతున్నాం అని చెప్పేసి ఆ అర్థంతో పాడించడం జరిగింది బుల్లెట్ లక్ష్మణ్ గారితో. సో అంత చక్కగా పాడారు. అందులో యాక్ట్ చేసినటువంటి తన తల్లే గాని ఎంత చక్కగా అంటే అసలు వాళ్ళ కన్నీరు మున్నీరుగా మిగిలిపోయే ఉన్నాయి తప్ప అసలు ఆ సాంగ్ చూస్తుంటే అంత బాధకరంగా ఉంటుంది, అంత మీనింగ్ఫుల్ గా ఉంటుంది. మన పల్లెల్లో ఉండే యొక్క ప్రేమలన్నీ ఈ పాటలో కనిపించాయి. ఈ రోజుల్లో అన్నదమ్ములు అంటే ప్రేమ లేకుండా పోయింది, అక్క చెల్లెలు అంటే ప్రేమ లేకుండా పోయింది. సో ఆ యొక్క ప్రేమలను మళ్ళీ వెనుకకు తీసుకురావడం కోసం మన చిన్ను గారు విధంగా ఈ యాక్ట్ చేసిరు, ఈ సాంగ్ తీసిరు అని చెప్పొచ్చు. అంత చక్కగా ఉంది. తను ఇప్పుడు బతికున్న వ్యక్తే చనిపోయినట్టు తను పాడపైన పడుకొని ఇంకా తనకు బట్టలు వైట్ బట్ట కట్టేసి కుంకుమ బొట్టు పెట్టి తన పైన అందరు పడుకొని ఏడవడమే గాని ఇంటి పైన టెంట్ వేసారు. చనిపోయారు అనగానే ఊర్లలో టెంట్ వేయగానే టెంట్ వేసినారు, కుర్చీలు పెట్టినారు అని అంటే చనిపోయిన వ్యక్తులు కంపల్సరీ అలా చేస్తారు. కానీ మరి ఈ పట్టణాలలో అసలు వాళ్ళకు కన్నీరు రాదు, పాటలతో ఆరాధించుకుంటూ వాళ్ళని తీసుకెళ్లి బొందలో పెట్టేశారు. సో అట్లాంటి సమాధిలో వాళ్ళని పెట్టి స్వాధీనం చేసుకుని మర్చిపోవడానికి వీళ్ళు ఆ కన్నీరు గాథను అనేది ఈ పాటలో అయితే చూపించడం జరిగింది. చాలా అంటే చాలా చక్కగా యాక్ట్ చేశారు. వాళ్ళ అన్నకు ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు విధంగా ఎలా బాధపడుతుంది, తన వైఫ్ బాధ ఏంటి అని విధంగా ఈ సాంగ్ లో అయితే చూపించడం జరిగింది. ఆ చిన్ను గారు తన పైన మట్టి వేసిన తర్వాత తన అన్న పైన ఫేస్ పైన ఆ అన్నయ్యను మర్చిపోవడానికి మనిషి అనేవాడు మట్టిలో కలిసిపోతాడు అన్నట్టు
వాళ్ళ అన్నయ్యను మట్టిలో కలిపేసి వస్తుంటే మన్ను పోసినప్పుడు తన బాధ ఎలా ఉంటుందో విధంగా ఈ సాంగ్ లో తన పైన మట్టి వేస్తుంటే అంత ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో చాలా అంటే చాలా ఎమోషనల్ సాంగ్ ఇది. కంపల్సరీ చూడండి, అస్సలు మిస్ కాకండి. మీరు మాత్రం ఈ సాంగ్ చూసిరంటే చాలా అంటే చాలా మీ ఎమోషన్స్ ని గానీ, మీ యొక్క ఫీలింగ్స్ ని గానీ, మీ జ్ఞాపకాలన్నిటికీ మీకున్న ప్రేమ, అసలు మీకు ప్రేమ లేకపోయినా ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపించడం జరిగింది ఇందులో. ప్రేమ, అనురాగాలు, ఆప్యాయత అంటే ఏంటి అనే అర్థానికి మరో పేరు అని చెప్పేసి ఈ పాటనైతే చెప్పొచ్చు. అంత చక్కగా తీశారు ఈ సాంగ్ అయితే. సో కంపల్సరీ చూడండి, అస్సలు మిస్ కాకండి. ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే గను ఫోక్ లో అయితే రిలీజ్ అయింది ఈ సాంగ్, కంపల్సరీ చూడండి, చిన్నుగాడు సాంగ్. సో అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు ఎలాంటి సాంగ్స్ కావాలి, మీకు ఎలాంటి రివ్యూస్ కావాలో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము మంచి మంచి సాంగ్స్ మీ ముందుకు తీసుకొస్తూ మంచి మంచి అర్థాలతో మీ మైండ్ మంచిగా చేస్తూ మీ ముందుకు వస్తాం టైమ్ 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.